బైబిల్ నుంచి ఒక చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అని మన యేసు ప్రభు చెప్తున్నారు. అంటే ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడంట. తన తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడంట. అంటే ఆదివారం క్రమం తప్పకుండా నేను చర్చికి వెళ్తున్నానే, పాటలు పాడుతూ ఉన్నానే, కృతజ్ఞత అర్పణలు ఇస్తున్నానే, దశంభాగాలు కాడ ఇస్తున్నానే, చర్చిలో నాకు మంచి పేరుంది, ఇవన్నీ కుదరదమ్మా. తండ్రి చిత్త ప్రకారం చేయాల్సిందే. తండ్రి చిత్త ప్రకారం ఏమైతే ఉందో అది చేయాల్సిందే పరలోక రాజ్యంలో చేరాలంటే. తండ్రి చిత్తం అంటే ఏంటి? నువ్వు చర్చికి వెళ్తున్నప్పుడు ప్రవర్తన మంచిగా ఉండాలి, ప్రేమగా జీవించాలి, అబద్ధాన్ని విడిచిపెట్టాలి, క్షమించడం నేర్చుకోవాలి, వినయంలో నడుచుకోవాలి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. అలాగే తన తండ్రి యొక్క 10 ఆజ్ఞలు పాటించాలి. అలా చేస్తేనే పరలోక రాజ్యానికి వెళతారు, లేకపోతే లేదు. అంతేగాని అక్కడికి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్యే రికమెండేషన్లు, ఎంపీ రికమెండేషన్లు ఏమి చెల్లవు. ఓకే, అర్థమైంది అనుకుంటా.